నేను డాక్టర్ మురళీమోహన్ అని హైదరాబాద్ లేజర్ సర్జరీలో మేము ఇక్కడ లేజర్ సర్జరీ చేస్తున్నాము. ఫిషర్ అనేది అన్నింటికంటే ఎక్కువ బాధించే అంశం. ఇప్పుడు కిందకు వచ్చే ప్రాబ్లంలో ఫిషరు, పైల్స్, ఫిస్టులా, యాబ్సెస్ అనేది ప్రధానంగా ఉంటాయి. వీటన్నిటిలోకి ఎక్కువ నొప్పితో బాధపడేది ఫిషర్. సో పేషెంట్ ఏడవనీకి రెడీగా ఉంటాడు, అంటే ఫిషర్లో అంత నొప్పి ఉంటుంది. అదే ప్రధాన లక్షణం ఫిషర్లో. వీళ్ళు మోషన్ పోవాలంటే భయపడుతుంటారు. ఈ భయంతో మోషన్ సరిగా పోక మోషన్ గట్టిగా అయిపోతుంది. ఈ గట్టితనంతో ఇంకా నొప్పి పెరుగుతుంది. సో ఫిషర్కి నొప్పి ఎక్కువ ఉందంటే ఫస్ట్ ఫిషరే అనుకోవాలి. దీంతో పాటు కొంతమందిలో బ్లడ్ కూడా పడుతుంది. ఈ ఫిషర్లో పడే బ్లడ్లో ఎట్లుంటుందంటే మోషన్ పోయిన తర్వాత చుక్కలు చుక్కలుగా బ్లడ్ పడుతుంది. కొంతమందిలో ఎక్కువ బ్లడ్ పడుతుంది, కానీ ప్రధానంగా 100-80 మందిలో చుక్కలు చుక్కలుగా పడుతుంది బ్లడ్. దీంతోపాటు అక్కడ చిన్న వాపు వస్తుంది. అది వచ్చిన కొత్తలో ఉండదు, కొన్ని రోజులు అయిన తర్వాత అది వస్తుంది. ఫిస్టులాకి రకరకాల ఆపరేషన్లు ఉన్నాయండి. బాటంలో జరిగే అన్ని సర్జరీలో ఎక్కువ తలకాయ నొప్పి ఫిస్టులానే. ఫిస్టుల ఆపరేషన్ అయిన తర్వాత పుండు మానేదాకా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మోషన్ పోయిన తర్వాత ఆ ఏరియా క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లో, అంటే గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసుకొని కూర్చోవాలి. ఇది అన్నిటికంటే ముఖ్యము. దీని తర్వాత మోషన్ గట్టిగా వెళ్ళకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాలు కూడా మసాలాలు, కారము, ఫ్రైలు తగ్గించాలి. కొంచెం ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మరీ ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవద్దు. ఎందుకంటే మరీ ఎక్కువ ఫైబర్ అయితే కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కొంచెం గట్టిగా వస్తుంది మోషన్. దీంతోపాటు యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. నొప్పి లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి. ఆయింట్మెంట్ కూడా కొన్నిసార్లు ఏంటంటే పెద్ద ఆపరేషన్లు అయినప్పుడు డ్రెస్సింగ్లు కూడా చేసుకోవాల్సి వస్తుంది.